ఇంట్లో చెప్పులు వేసుకోమని కొందరంటారు, వేసుకోవద్దని కొందరంటారు. అసలు చెప్పులు వేసుకోవాలా వద్దా అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నారు. అది ఇక్కడే చాలా మంది ఒక మిస్టేక్ చేస్తున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ సిరీస్ కామన్ డౌట్స్ క్లియర్ ఆన్సర్స్. పూర్వకాలంలో ఎక్కువ న్యాచురల్ సర్ఫేసెస్ మీద నడిచేవారు, సాయిల్, గ్రాస్, శాండ్ వంటివి. కానీ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో మనం ఎక్కువ మార్బుల్స్ మీద, టైల్స్ మీద, గ్రైనైట్స్ మీద నడుస్తున్నాం. ఈ ఫ్లోర్స్ హార్డ్ ఉండడం వల్ల మన ఫుట్ యొక్క న్యాచురల్ ఆర్చ్ మీద లోడ్ పడి మనకి నీ పెయిన్స్, హీల్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, స్టిఫ్నెస్ వంటివి వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు చెప్పులు వేసుకుంటే సరిపోతుందా? కాదు. ఇక్కడే చాలా మంది ఒక మిస్టేక్ చేస్తున్నారు. చాలా మంది ఫ్లాట్గా ఉన్న చెప్పులు ఇంట్లో యూజ్ చేస్తున్నారు. అవి మీకు ప్రొటెక్షనే ఇస్తుంది, కానీ మీ ఫూట్కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వదు. మనము చెప్పులు కొనేటప్పుడు చూసుకోవాల్సింది హీల్ అనేది ఉండాలి, దానికి కొంచెం కుషనింగ్ ఉండాలి, ఫ్లాట్గా ఉండకుండా. అండ్ మీకు కొంచెం ఫుట్ ఆర్చ్ అనేది ఉండాలి. ఈ 3 పాయింట్స్ కన్సిడర్ చేసి చెప్పులు తీసుకోండి. మన ఫ్లోర్ హార్డ్గా ఉంటే చెప్పులు వేసుకోవాల్సిందే. మీ ఫ్లోర్ హార్డ్గా లేకపోతే మీరు వేసుకోకపోయినా పర్లేదు. ఇంతకీ మీరు ఇంట్లో చెప్పులు వేసుకొని నడుస్తారా లేదా కింద కామెంట్ చేయండి. మీకు ఇలాగే కామన్ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. అదే చేత్తో మన పేజ్ని ఫాలో చేయండి.